ముందస్తు సహాయక చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. తుఫాన్పై సమీక్షలో సీఎం చంద్రబాబు. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ భేటీ. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై చర్చ. నియామకాలపై తుది కసరత్తు. ప్రశాంత్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు అసహనంతో ఉన్నారు. అద్భుత రోడ్లు నిర్మిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి. కేబినెట్ లో 6 గ్రూపులు. కమిషన్ల కోసం కొట్లాట. దండుపాళ్యం బ్యాచ్ అన్న కొప్పుల ఈశ్వర్. ఉద్యమకారుల కోసం మాట్లాడలేకపోయా. ఆ కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నా. జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. నమ్మితే మోసపోవడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్రిషాంక్ సెటైర్స్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం. దోపిడీ డబ్బు ఢిల్లీకి చేరుతోంది. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి శూన్యమన్న పాయల్ శంకర్. దేశ యువతను ఏకం చేస్తాం. భావితరాలకు వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి. జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్న రఘునందన్. గుంటూరులో భూముల రగడ. కూటమి నేతలకు కట్టబెడుతున్నారన్న అంబటి. విషం చిమ్ముతున్నారన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి. చంద్రబాబు కృషితోనే గూగుల్ రాక. జగన్ది క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం. విమర్శలు మానుకోవాలన్న మాధవిరెడ్డి. పాపంపేటలో భూ కబ్జా జరుగుతోంది. సునీత అండ లేకుండానే సర్టిఫికెట్స్ ఇచ్చేశారా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శలు. ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఏ తనిఖీలు. నిబంధనలు పాటించని బస్సులు సీజ్. రోడ్డు కిందకు వెళ్లిపోయిన ఆర్టీసీ బస్. ఆటోను తప్పించబోయి అదుపు తప్పిన వాహనం. కర్నూలు జిల్లా కైరవడి సమీపంలో ప్రమాదం. ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షం. తడిసిన వరి ధాన్యం. అన్నదాతల అరిగోస. ఆర్జేడీకి ఓటేస్తే ఆగమే. నక్సల్స్ ని ఏరిపారేశామన్న అమిత్ షా. బీహార్లో సుడిగాలి ప్రచారం. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు వాడొద్దు. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించొద్దు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు. ఆసీస్ పై భారత్ ఘన విజయం. చివరి వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలుపు. సెంచరీతో చెలరేగిన రోహిత్.